మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజానికి అందరికీ అవసరమైనటువంటి విషయం ఇది. సత్తుని పెంచేటటువంటి ఒక అద్భుత ఆరోగ్య నిధి గురించి, ఒక వంటకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఆహారమే ఒక ఔషధంగా పనిచేసేటటువంటి అద్భుతమైన ప్రక్రియ ఇది. నిజానికి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా ఫ్లూయిడ్ లాగా మీరు తాగారనుకోండి, అది ఆహారంలాగా అనిపించదు. ఎందుకంటే అది ద్రవయుక్తంగా ఉంటుంది. అలాగని ఘనాహారం తిన్నారనుకోండి, హెవీగా ఉంటుంది. అలా కాకుండా ఇటు ఫ్లూయిడ్ కాకుండా, అంటే ఇటు నీళ్ళుగా కాకుండా, అలాగే ఘనాహారం కాకుండా మధ్యస్థంగా ఉంటే దాన్ని పాయసం అంటాం. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. సత్తువును పెంచేటటువంటి అద్భుతమైన ఆరోగ్య నిధి ఇది. ఇది తోటకూర అలాగే పెసర్లతో చేసుకునేటటువంటి ఈ వంటకం గురించి, దీని ప్రత్యేకతల గురించి మనం తెలుసుకుందాం. మన భారతీయ సాంప్రదాయంలో ఆహారం అనేది కీలకమైనటువంటి ఒక ప్రక్రియ. అంటే కేవలం కడుపు నింపేటువంటి పదార్థం మాత్రమే కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక మతం. అంతేకాదు ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ఔషధం. ఒక పళ్ళెంలో ఒక అమృతాన్ని ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి కదా. ఫుడ్ గురించిన ఈ భావాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ తోటకూర అలాగే పెసర్లు, అంటే అమరాంత్ అండ్ మూంగ్ పోరిడ్జ్ అంటారు, ఇది నిజం చేస్తుంది. ముఖ్యంగా ఈ వంటకాన్ని పాయసం అని తెలుగులో పిలుస్తాం. ఈ అద్భుతమైన వంటకం పండగలకి, పబ్బాలకి, ఇతర శుభకార్యాలకి తప్పనిసరిగా మీరు చేసుకోవచ్చు. మామూలప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది రుచికరమైన పదార్థం మాత్రమే కాదు, పోషకాల గని కూడా. గర్భిణీ స్త్రీలకి, కొత్తగా తల్లులైన వాళ్ళకి, వయసు మళ్ళిన వాళ్ళకి, అలాగే రోజంతా శక్తితో పనిచేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఆహారం. పోషకాలతో నిండిన ఈ సులభమైనటువంటి వంటకం మనకి శక్తిని ఇస్తుంది, అలాగే ఒక అనుభూతిని కూడా ఇస్తుంది. దీని రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యానికి దీన్ని ఎలా ఉపయోగించాలి అనేదే మనం తెలుసుకుందాం. దీంట్లో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది తోటకూర గురించి. తోటకూర 30 గ్రాములు మీకు అవసరం. అంటే మోడర్న్ అబ్జర్వేషన్స్ ప్రకారంగా అమరాంత్లో విటమిన్ ఏ, అలాగే విటమిన్ సి, ఇంకా కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది అధిక ప్రోటీన్ కలిగినటువంటి ఒక అద్భుతమైన ఆహారం. మామూలుగా ఆకుకూరలో ప్రోటీన్ ఉండదనుకుంటారు, దీంట్లో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కానీ, జీవక్రియని సులభతరం చేయడం కానీ, ఇలాంటి ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఈ తోటకూర లేదా అమరాంత్ అనేది శరీరానికి చలవనిస్తుంది. ఇది పిత్తదోషాన్ని సమతుల్యం చేస్తూ శరీరానికి బలాన్ని ఇస్తుంది. తర్వాత ముఖ్యమైనటువంటి మరొక పదార్థం ఈ వంటకం తయారీకి వాడేది ఉంది. పెసర్లు, నానబెట్టిన పెసర్లు, ఇంకా వీలైతే మొలకెత్తిన పెసర్లు. మొలకెత్తించడం అనేది ఒక మంచి ప్రక్రియ. 30 గ్రాములు కావాలి దీనికి మీకు. అంటే దీంట్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. శాకాహారులకి, మాంసాహారులకి, అంటే ఒకవేళ శాకాహారులు మాంసాహారం తినని వాళ్ళకి ప్రోటీన్ అవసరమైనప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్. దీంట్లో జింక్, ఫోలేట్, రాగి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మొలకెత్తిన తర్వాత దీంట్లో విటమిన్ సి అనేది దాదాపు 3 రెట్లు పెరుగుతుంది. ఇది దీర్ఘకాలపు రోగాన్ని నివారిస్తుంది. అలాగే దీంట్లో కొవ్వు తక్కువ ఉంటుంది, పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఆప్షన్. ఆయుర్వేదం ప్రకారంగా పెసర్లు వాతాన్ని, పిత్తాన్ని, కఫదోషాలను సమతుల్యం చేస్తాయి. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరానికి బలాన్ని ఇస్తాయి. తర్వాతది పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు కూడా అంతే. ఇది మీకు 25 గ్రాముల వరకు అవసరం. పచ్చి బఠానీల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు. ఇవి కడుపు నిండిన భావన కలిగజేస్తాయి. దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆకలిని తగ్గిస్తాయి. ఇది గుండెకి మంచి చేసేటువంటి మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లాంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది ఈ పచ్చి బఠానీ అనేది. తర్వాత పదార్థం క్యారెట్. క్యారెట్ మీకు 25 గ్రాములు కావాలి ఈ వంటకం తయారీకి. క్యారెట్లో కంటి ఆరోగ్యానికి అవసరమైన వైటమిన్ ఏ, యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి, మీకు తెలుసు. ఇది ఇమ్యూనిటీని పెంచుతూ అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక స్నిగ్ధ పదార్థం నూనె. నూనె ఒక చెంచా అవసరం. నూనె అనేది వంటకి మంచి రుచిని ఇస్తుంది. అలాగే దీంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ దీని ద్వారా మీ శరీరానికి అందుతాయి. ఇంకోటి మీకు కావాల్సింది అల్లం పేస్ట్ 2 చెంచాలు కావాలి. అల్లం అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ వాంతులు, వికారం లాంటి సమస్యను నివారిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా అల్లం కఫాన్ని, వాతదోషాన్ని సమతుల్యం చేస్తుంది. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన పదార్థం మీరు కలిపేది ఆవాలు. ఈ ఆవాలు 1 చెంచా అవసరం. ఆవాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, అలాగే శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను తొలగించేస్తాయి. ఇది పిత్తాన్ని, కఫదోషాన్ని రెండింటిని సమతుల్యం చేస్తాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన పదార్థం డైజెషన్ పెంచేది, జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర.
ఇది మీకు 2 చెంచాలు అవసరం. జీలకర్రలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తూ శరీరంలో విష పదార్థాన్ని అడ్డుకుంటుంది, అంటే చేరకుండా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. తర్వాతది మీకు ఈ వంటకానికి కావాల్సింది నువ్వులు 15 గ్రాములు కావాలి. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఈ, ఇంకా యాంటాక్సిడెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల తాలూకు ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటుని అదుపులో ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా నువ్వులు వేడిని పుట్టిస్తాయి, శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఇక దీని తయారీకి వాడే కరివేపాకు, ఇది 3 నుంచి 4 రెమ్మలు అవసరం. కరివేపాకులో విటమిన్ ఏ, బి, సి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. తర్వాత పసుపు పొడి 1 చెంచా అవసరం. పసుపు అనేది అద్భుతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇది శరీరంలో కణాలకి రక్షణ ఇస్తుంది. అలాగే ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకొకటి ధనియాల పొడి 1 చెంచా అవసరం. ధనియాల పొడి జీర్ణక్రియని సులభతరం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తూ కడుపులో మంటని తగ్గిస్తుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ ఉప్పు కూడా అవసరం. 1 చెంచా ఉప్పు అవసరం. ఉప్పు అనేది రుచికి అవసరం. అలాగే శరీరంలోని ద్రవ సమతుల్యతని కాపాడుతుంది. అలాగే సోడియం పొటాషియం పంపుని మెయింటైన్ చేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక గిన్నెలో మొత్తం తోటకూరని వేసి ఉడికించుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు, అల్లం పేస్ట్ వేసి చిటపట్లాడించండి. ఇప్పుడు 10 నుంచి 20 సెకండ్ల తర్వాత మొక్కజొన్నలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోండి. తర్వాత మొలకెత్తినటువంటి పెసలు వేసి మరొక 4 నుంచి 5 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఉడికించిన తోటకూర, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి మరొక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలపండి. చివరికి గిన్నెలో మీకు ఇది ఒక పేస్ట్ లాగా అవుతుంది. పోరిడ్జిని సర్వ్ చేసి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా వడ్డించేయండి. దీని పోషకాహార విలువల గురించి ఆలోచిస్తే ఈ వంటకం పోషక విలువలతో నిండి ఉంటుంది. ఒక సర్వింగ్లో సుమారుగా 250 నుంచి 300 క్యాలరీలు ఉంటాయి. ఇది మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తూనే దీంట్లో పీచు పదార్థం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ అన్నింటినీ ఇది ఇస్తుంది. అలాగే విటమిన్ బి, అలాగే విటమిన్ ఈ కూడా దొరుకుతుంది. అలాగే ఇవన్నీ మన శరీరానికి, ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఈ వంటకంలో ఉండేటువంటి కార్బోహైడ్రేటు, ప్రోటీన్, కొవ్వులు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. చాలా హెల్దీ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే, ఈ వంటకం అమైనో యాసిడ్స్ని కలిగి ఉంటుంది కాబట్టి శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది. ఇది కండాల పెరుగుదలకి, దెబ్బతిన్న కణజాలం బాగుపడటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఆప్షన్. దీంట్లో ఫైబర్, అంటే పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఇందులో ఉండేటటువంటి విటమిన్ సి, ఇతర యాంటాక్సిడెంట్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంటే ఫ్లూ, జలుబు లాంటివి రాకుండా కాపాడతాయి. ఈ వంటకంలో ఐరన్, ఫోలేట్ లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎనీమియా లాంటి సమస్యలు రాకుండా ఇది నివారిస్తుంది. ఇది రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచిది. మహిళల ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి ఆ ఫోలేట్ గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి కూడా చాలా ముఖ్యమైనది. ఇది పుట్టబోయే పిల్లల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అలాగే పీసీఓఎస్ లాంటి సమస్యలు ఉన్న మహిళలకి కూడా ఇది కావాల్సిన పోషకాలను ఇది అందిస్తుంది. అయితే మరి దీంతో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నాయా అంటే, నిజానికి ఇది అద్భుతమైన పాయసం, అందరికీ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్ కదా, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో నువ్వులు వాడతాం కాబట్టి నువ్వుల వల్ల ఎలర్జీలు ఉంటే అప్పుడు కొద్దిగా చూసుకోవాలి. అలాగే కొంతమందికి పెసర్లు, మొలకెత్తిన పెసర్లు ఏదన్నా ఇండైజెషన్ కలిగించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా దీన్ని మరి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా ఉండటం మంచిది. ఇక ఆవాలు, అలాగే దీంట్లో పెసర్లు ఇలాంటి వాటి వల్ల కొంతమందికి ఎసిడిటీ రావచ్చు. అప్పుడు తక్కువ మొత్తంగా మొదలుపెట్టి కొంచెం పూర్తి స్థాయిలో తినచ్చు. ఏదేమైనా ఒక సమస్య ఉంటే, ఫలానా దాంతో మీకు ఇబ్బంది అనుకుంటే అప్పుడు వైద్య సలహా తీసుకొని అప్పుడు ఈ వంటకాన్ని వాడాలి లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అయితే ఈ ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని ఇతర జాగ్రత్తలు, ఇతర సజెషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ తోటకూర అంటే అమరాంత్ని ఉడికించిన తర్వాత ఆ నీళ్ళని పారేయకండి. ఎందుకంటే దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ నీళ్ళని చపాతీ పిండి కలపడానికి లేదా సూప్స్ లాంటి వాటికి కూడా ఉపయోగించవచ్చు. లేదా ఇదే పోరిడ్జ్ తయారీకి పలచన కావాలనుకుంటే ఈ నీళ్ళని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇక ఈ తోటకూర లేదా అమరాంత్ కాల్షియానికి ఒక మంచి వనరు కాబట్టి ఈ అమరాంత్ తోటి మీరు చిక్కీలు, లడ్డూలు ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మొలకెత్తిన పెసలకు బదులుగా మీరు ఇంకేదన్నా చిరుధాన్యాన్ని కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఆ చిరుధాన్యంలో ఉండేటువంటి అన్ని సౌలభ్యాలు మీకు అందుతాయి. అలసటగా ఉన్నప్పుడు, రోజంతా పనిచేస్తున్నప్పుడు, ఆకలికి ఆహారం ఆలోచనలు వస్తున్నప్పుడు
అప్పుడు అలసిన దేహానికి ఏదైనా ఫుడ్ తినాలి లేదా మంచి రుచిగా తినాలి, ఆస్వాదించాలన్న ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అద్భుతమైనటువంటి ఈ పాయసం మీ ఆకలిని తీర్చడమే కాదు, మీ మనసుని నిశ్చలంగా ఉంచుతుంది. ఇది ఒక గొప్ప వరం లాంటిది నిజానికి. ఇది మీ శరీరానికి కొత్త శక్తినిస్తుంది. దీన్ని మీరు ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మామూలుగా ఈ హెల్దీ డైట్ రుచికరంగా ఉండదనుకుంటారు కదా, ఇది రుచికరంగా ఉంటుంది, అదే సమయంలో హెల్దీగా కూడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.